నాపై దాడి, బీజేపీ బీఆర్ఎస్ కలిసి నన్ను టార్గెట్ చేసినాయి. మీనాక్షి అంశంలో తెలంగాణ కాంగ్రెస్ను ముద్దాయిని చేసే కుట్ర సీఎం రేవంత్. సో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండు. సో రాహుల్ గాంధీని కలిసి ఏం చేస్తుండో నా మీద కుట్ర చేస్తుర్రు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి నా మీద కుట్ర చేస్తుర్రు. మీనాక్షి నటరాజన్ ఇక్కడ తెలంగాణలో ఆమె మీద క్రిమినల్ కేసు ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పడం వల్లనే మాకు తెలిసింది, లేదా మాకే తెలుసు అని చెప్పి ఇద్దరు కూడా నా మీద కుట్ర చేస్తున్నారు అని చెప్పి వివరించాడు. రాహుల్ గాంధీకి వివరించాడు. సో ఇంకేం చెప్తుండు, ఆ పార్టీ అంతర్గత రాజకీయాలకు తెలంగాణను బలి తీసుకుంటున్నారు. రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చేత కాకపోతే ఆయన రాజీనామా చేయాలి. పవన్ రావచ్చు పోవచ్చు, రాజకీయం చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఏమంటుండు, పవన్ రావచ్చు పోవచ్చు, రాజకీయం చేయొచ్చు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. సో పవన్ రావచ్చు పోవచ్చు, రాజకీయం చేయొచ్చు. అక్కడ చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి నీళ్ళు ఎత్తుకపోవచ్చు, బనకచెర్ల కట్టొచ్చు, పోలవరం కట్టొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఏం చేసినా కానీ మనడు మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటాడు. ఏం చేయడు, ఏం మాట్లాడాడు, ఉలుకు లేదు పలుకు లేదు. ఇక సో ఇది అంటే తెలంగాణ సంపద మాత్రం దోసుకోవచ్చు. సో ఇది ఆయన చెప్తున్నట్టుగా. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించరు. దేశ భవిష్యత్తుకు హైదరాబాద్ కీలకం. బీజేపీది గాంధీ వర్సెస్ స్కీమ్ సిద్ధాంతం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్. సో హిట్లర్పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు. హిట్లర్ తనకు ఆదర్శం అని చెప్పినట్లు విపక్షాలు అనవసర రాద్ధాంతం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు తాను చెప్పని వ్యాఖ్యలను తనకు జోడించి వక్రీకరణ చేశారని చెప్పారు. హైడ్రా అనే పదానికి మూలం హిట్లర్ హయాంలోని జర్మనీ నుంచి వచ్చిందని చెప్పాను. నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా హిట్లర్ తమకు ఆదర్శం అని చెబుతారా? ఎవరు చెప్పరు. ఒక రేవంత్ రెడ్డి తప్ప, ఈ ప్రపంచంలో ఒక రేవంత్ రెడ్డి తప్ప ఇంకొవ్వరు చెప్పరు హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పి. ఈయన ఒక్కడే చెప్తాడు. ఇక నువ్వే చెప్పినావు కదా, అక్కడ ఇరాన్లో కూల్చివేతల కన్నా అంటే బాంబులో వేస్తే ఎన్ని ఇళ్ళు అయితే కూల్చిపోయినాయో మీరు గూగుల్లో కొట్టండి. హైదరాబాద్లో కూడా అన్ని ఇళ్ళు కూలగొట్టినామని చెప్పి నువ్వే మాట్లాడినావు కదా. నాకేంది హైడ్రా అన్న పదం హిట్లర్కి అయితే ఇష్టమైన పదము, నాకు కూడా ఇష్టమైన పదం, అందుకే హైడ్రా తీసుకొచ్చి పెట్టినని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళీ విమర్శలు వచ్చేసరికల్లా మాట మారుస్తూ ఉండు. ఎవరైనా ప్రపంచంలో చెప్తారా అంటే ఎవ్వరు చెప్పరు. ఒక మా రేవంత్ నాయుడు వీళ్ళు ఈయన మాత్రమే చెప్పగలుగుతాడు. ఇది ఎవ్వరు చెప్పరు. ఇక హిట్లర్ ఆదర్శం అని చెప్పి హిట్లర్పై నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. కేవలం హైడ్రా అనే పదం హిట్లర్ కాలానికి చెందిందని మాత్రమే చెప్పాను, అంతే తప్ప నాకు హిట్లరే ఆదర్శం, ఆయనే నా మార్గదర్శి అని నేను ఎక్కడ అనలేదు అని సీఎం క్లారిటీ ఇచ్చారంటూ చూస్తున్నాం. సో దీంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కీలక సమావేశం రాహుల్ గాంధీతో మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం. సో మొత్తం మీద ఈ నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి, లేదు అంటే ఈ నెల లేకపోతే అంటే జూన్ జూలైలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఒక బెర్త్ ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి ఇప్పటికే ఏఐసీ నుంచి సమాచారం. దాంతోపాటు ఇంకొక మంత్రివర్గం సంబంధించి అంటే బీసీకి ఇంకొక మంత్రి పోస్టుకు సంబంధించి బీసీకి ఇవ్వాలా, ఎస్సీకి ఇవ్వాలా, ఎస్టీకి ఇవ్వాలా అనేది సామాజిక వర్గాలతో పాటు వెతుకుతున్నారని చెప్పి కూడా సమాచారం. సో ఇక మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని చెప్పి కూడా చెప్పొచ్చు.